నీటి సమస్య అని అంటున్నారు. మనకు ఏంటంటే సమస్య ఇక్కడ మన రాయలసీమ ప్రాంతము పైన ఉంది, ఇక్కడేమో ఇది శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉంది. ఇది ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప మనకు నీళ్లు రావు. కాబట్టి ఇక్కడ బ్యారేజ్ ఒకటి సార్, ఒక బ్యారేజ్ ఉంటే తప్ప మనకు ఈ నీటి ప్రాబ్లము సాల్వ్ అవ్వదు సార్. అక్కడ ఏంటంటే నేషనల్ హైవే కడుతున్నారు, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ బదులు మనకు బ్యారేజ్ వచ్చిందంటే దాదాపు 60 TMC నీళ్లు. ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు సార్, ఆల్రెడీ అయిపోయింది ల్యాండ్ అక్విజిషన్. కాబట్టి సిద్ధేశ్వరం దగ్గర అక్కడ కనుక బ్యారేజ్ పడితే అసలు ఈ నీటి సమస్య అనేదే ఉండదు సార్ ఎప్పటికీ కూడా. అవును సార్, నేషనల్ హైవే బదులు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇట్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్ ఫర్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఐకానిక్ బ్రిడ్జ్. అది ఒక్కటే మనకు నీటి సమస్య తీరుతుంది. సబరి గారు చెప్పినట్టు ఏదైతే నేషనల్ హైవే